నమస్తే, చెప్పండి. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ జెన్జీ జనరేషన్ ప్రొటెస్ట్లకు సంబంధించి, అంటే అన్యాయం జరిగినా తమకు కావాల్సిన వాటికి సంబంధించి ఎలా తెర మీదకి వస్తుంది అనేది, వీళ్ళ బాటలోనే జెన్ ఆల్ఫా స్టూడెంట్స్ నేపథ్యం నుంచే ఉద్యమాలు అనేది వాళ్ళకు కావాల్సిన దాని గురించి పోరాటానికి రోడ్లు ఎక్కడానికి కూడా సిద్ధము అంటూ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న విధానం మనం చూస్తున్నాం. అంటే ఒకప్పుడు మా స్కూల్ జనరేషన్, మా పేరెంట్స్ స్కూల్ జనరేషన్ చూసుకుంటే ఇప్పటి జనరేషన్ ఎంత యాక్టివ్ గా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ జెన్జీది కావచ్చు, జెన్ ఆల్ఫాది కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం మెసేజ్ రాజకీయ పార్టీలకు ఇవ్వబోతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో, పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే స్కూల్స్ కు సంబంధించి సర్పంచ్ ఛాలెంజ్ అనేది తీసుకురావడం జరిగింది. వాళ్ళ సొంత ఊళ్ళో స్టార్ట్ చేశారు. రాజస్థాన్ లో చేస్తే కొంత బీజేపీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ కొంత గొడవ చేశారు అనేసి అన్న దాని మీద రగడ నడుస్తుంది. నిజంగా ఒక అంశానికి సంబంధించి అంటే బీజేపీ ముసుగులో వచ్చారు అనేది కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇలాంటి అంటే ఒక సంస్కరణలు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్టే అంటారా? నాకు కనపడేది ఏంటంటే, వాళ్ళు వెళ్ళటం, ఒక హై స్కూల్కి వెళ్ళిపోవటం, ప్రిన్సిపల్ ని రమ్మంటాం. ఇది ఎలా సాగుతుంది? లోకల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ కూడా పట్టుంటారు కదా జనంతో. చిన్న ఊరు 5,000, 10,000 ఊర్లో ప్రిన్సిపల్ అందరికి తెలుస్తుంది, పెద్దలకి చిన్నలకి. ఇదంతా టీవీ మీద చూశారు. ఇది కొత్త కాదు కదా, గత వారం రోజులు బట్టి నడుస్తుంది. సో ఆటోమేటిక్ గా రియాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే వెళ్ళిన ఒక లిమిట్ లో ఉండకపోతే బయట పోమంటారు, పోలీసు వస్తారు, పట్టి రెవెన్యూ స్టాఫ్ వెళ్ళి స్ట్రైక్ చేస్తారు. ఒక హాస్పిటల్కి హెల్త్ మినిస్టర్ వెళ్ళి ఏమన్నా ప్రశ్నలు అడిగితే స్ట్రైక్ చేస్తాను. సో అలాంటి పరిస్థితులు కేర్ఫుల్ గా వెళ్ళాలనుకుంటా. మేమేదో వచ్చేసాం, ఇన్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మీ ఆఫీస్కి ఎవడో రోడ్డు మీద పోయేవాడు వచ్చి లేబర్ కండిషన్స్ ఎలాగున్నాయో చూస్తానంటే రానిస్తారా లోపలికి? రానివ్వం కదా. రాని. లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదో చిల్డ్రన్ సరిగ్గా చూడలేదని ఎవరో రోడ్డు మీద వచ్చి తలుపు కొడితే చూడనిస్తారా? ఫ్యామిలీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వస్తే చచ్చినట్టు. అంటే ఒకటి సార్, ఇక్కడ ఏ తప్పు జరిగినప్పుడు వస్తే వచ్చి చూసుకోండి అనే ఆ కోణం కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఏమైందంటే అంటే ప్రూవ్ చేసుకోవాలి అని అన్నప్పుడు మెయిన్ అంటే అండర్లైన్ ద పాయింట్ సార్. అది నేను అనుకుంటున్నా. ఐ వాస్ June 6, June 20 ఐ వాస్ ప్రెసెంట్ జంతర్ మంతర్ చూడటం. ఓకే, చాలా సేపు ఉన్నా అప్పుడు పెద్ద క్రౌడ్స్ లేరు. ఐ ఫెల్ట్ ఎవరైనా రెబెల్ చేస్తే మంచిది, మనం చేయలేం, మనం ఒక్కటిగా చేయలేం, ఎవరో గుంపుల్లో చేస్తే మంచిది. నా వ్యూ ఈవేళ కూడా మార్చుకోలేదు. కానీ నేను అనుకుంటున్నా దే రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అనుకుంటున్నా. దే రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఇదేదో ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే పాపులర్ అయిపోతాం అది ఉండొచ్చు. అంటే వాళ్ళకి బట్టి మీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంటే లేవు. కానీ నేను అనుకుంటున్నా దే రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. మొమెంటం వచ్చింది వెళ్ళిపోతుంది. యాక్టివ్గా ఉండాలి, మర్చిపోతారు. మనకి ఆ బ్రాండ్ ఉన్నది. సో దాంట్లో తాపత్రయాలు పడుతుంది. ఆ తాపత్రయాలు పడటంలో వాళ్ళు ఇది కొంచెం మంచి ఐడియాస్ ఏమైనా తెచ్చుకోగలిగారా లేదా, ఫెయిల్ అయిపోయారా ఐడియాస్ లో, నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకో విధానంగా చేయొచ్చా? వాళ్ళ ప్రెజెన్స్ మెయింటైన్ చేసుకోవటానికి, వాళ్ళ పలుకుబడి, వాళ్ళ ప్రభావం మెయింటైన్ చేసుకోవటానికి అది అనుకుంటా. ఇప్పుడు సర్పంచ్ ఛాలెంజ్ అనేది అంత అంటే మీ నాలెడ్జ్ ప్రకారము వాళ్ళ ఏంటిది పాపులారిటీ కోసం తప్పితే యూజ్ లేదు అనేదా మీ ఉద్దేశం? యూస్ ఉన్నది, యూస్ ఉండొచ్చు. కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఎలా చేస్తావు? హౌ? ఇప్పుడు వెళ్ళి పల్లెటూరులో, మీకు పల్లెటూరు సంబంధం లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. పల్లెటూరులో మనం ఒక లైన్ దాటితే అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఒప్పుకోడు. పార్టీలేంటి, కులాలేంటి ఒప్పుకోరు. అవును, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఒక 5,000, 10,000 జనాభా ఉన్న ఊర్లో వెళ్ళిపోయి అలా పనులు చేస్తే సహించరు.
అది కొద్దిగా ఒకసారి సైన్స్ వచ్చు, రెండోసారి సైన్స్ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆ గ్రౌండ్ రియాలిటీకి ఎలా చేసుకోవాలో ఐడియాస్ లేవని నేను అంటున్నా. ఐడియా మంచిదే, స్కూల్ వెళ్ళి ఆడిట్ చేయి. అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రెండ్లీగా ఉన్న చోట చేయొచ్చు. గవర్నమెంట్ ఫ్రెండ్లీగా, సర్పంచ్ ఫ్రెండ్లీగా లేని చోట, లోకల్ లీడర్షిప్ లేని చోట చేయలేరు. చేయనివ్వరు. ఇది పాలిటిక్స్, ఇది సోషల్ వర్క్ కాదు. సోషల్ వర్క్ కూడా ఇవాళ మన దేశంలో పాలిటిక్స్ కూడా సోషల్ వర్క్ డిస్గైజ్ లో వచ్చి చేస్తుంది. అవును, అది ప్యూర్ సోషల్ వర్క్. ఏదో మోటివ్స్ ఉన్నాయా? సిఎస్ఆర్ తినేస్తున్నారా? మన దేశంలో హైపర్ యాక్టివ్ పీపుల్, టూ ఇంటెలిజెంట్. సో అందువల్ల అది నేను అన్నది ఐడియా మంచిది కాదట్లేదు, బట్ దే రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఇంప్లిమెంటేషన్ అనేది అంత ఈజీ కాదు అంటారు. ఇంప్లిమెంటేషనే కాదు, జనరల్ గా మన రూట్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్దాం, మనం ఎక్కడికి చేరదాం. మనం 3 years తర్వాత ఒక సోషల్ గ్రూప్ లాగా ఉందామా? పెద్ద పెద్ద విషయాల గురించి కమెంట్ చేద్దామా? పెద్ద పెద్ద మాటలు చెప్దామా? ఇవన్నీ బయటకు వస్తాయి. అసెస్ చేసుకో. ఎలాగైతే టీవీ కెమెరా అబద్ధం ఆడదు, ఆర్ సినిమా కెమెరా అబద్ధం ఆడదు, ఎమోషన్స్ అని బయటకు వచ్చేస్తాయి. ఈ అసెస్మెంట్స్ కూడా అందరూ చేసుకుంటారు. ఎక్కడికి మీరన్న పాయింట్ కరెక్ట్. అంటే పొలిటికల్ గా ఊళ్ళల్లో అనేది సామాజిక, రాజకీయ, కుల ప్రాతిపదిక ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంప్లిమెంటేషన్ అది అడ్డుపడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు జెన్ ఆల్ఫా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ లకు సంబంధించి ఇది మా హక్కు అని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు కదా. అంటే కొంత కదలిక అనేది ఇప్పుడు యంగర్ జనరేషన్ లో జనాల్ఫాలో కూడా వచ్చిందని స్పష్టంగా కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ఈ ఎస్టేషన్స్ అనేవి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డ అనడంలో ఏమాత్రం ఇది లేదు కదా, క్లియర్ గా అయితే. తప్పకుండా మంచి ఉదాహరణ. జయప్రకాష్ నారాయణ్ 75 ఏళ్ళు ఆయన యాజిటేషన్ 1974లో స్టార్ట్ చేసినప్పుడు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళంతా యంగ్స్టర్. నితీష్ కుమార్, లాలు వీళ్ళంతా అప్పుడు 20 ఏళ్ళ మనుషులు, వాళ్ళే సపోర్ట్ చేయాలి. ఆ ఓల్డ్ పర్సన్ ని వెనకాల వాళ్ళే తిరిగారు. ఆయన కిడ్నీతో నిలబడలేకపోయినా మోసుకొని వెళ్ళారు, మొదలు పెట్టారు. సో వాళ్ళు అప్పుడు యంగ్ పీపుల్ చేశారు. మహాత్మా గాంధీ గారు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు వయసు అంతా 25-30. సో దానికి ఏం లేదు. నేను ఏం చెప్తానంటే లాంగర్ వ్యూలో హ్యావ్ దే రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. వాళ్ళ కన్సల్టేషన్ చాలతలేదా? వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలతలేదా? వాళ్ళు అడుక్కోవాలి, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు అడగాలి. వాళ్ళ ప్రవర్తన ఏంటి, మనం ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి. కొన్ని రోజులు ఊరుకుందామా? ఊరుకుంటే మనం మర్చిపోతారేమో అనుకుంటున్నారు. వాళ్ళ భయం అది కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకుంటున్నారు మన రోజు మీడియాలో కనపడకపోతే మనం మర్చిపోతున్నారేమో అనుకుంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అది కూడా న్యూయాన్స్డ్ గా అంటే అది మ్యానిపులేట్ చేయొచ్చు. రోజు మీడియాలో వచ్చే పొలిటీషియన్ మొహం ఎవరు చూస్తాడు? మీరు అనొచ్చు, మరి సినిమా స్టార్ చూడలేదంటే అంటారు. ఎస్, వాళ్ళది వేరు, అది వాలంటరీ. వాళ్ళ గాసిపీ లైఫ్, వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బూత్ల, వాళ్ళ పెళ్లిళ్ళ, ఇవన్నీ మనం చూస్తాం. రోజు పొలిటీషియన్ వచ్చి నేను ఇలా సింపుల్ మ్యాన్ నడుచుకుంటా అయిపోతున్నా, ఇలా ప్రజలతో రోడ్డు మీద మాట్లాడుతున్నా, ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి కదా, మంచోడు అని చెప్పుకోవటానికి. చూస్తున్నారు కదా మీరు. లేకపోతే ఎక్కడో యూనివర్సిటీకి వెళ్ళిపోవటం, అక్కడ ఏదో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవటం, రావటం. ప్రజలు ఏమనుకుంటారు ఆఖరికి? అంత అమాయకులు కాదు, కొద్దిగా అసెస్ చేసుకుంటారు. అంటే మీరు అన్నట్టు సిజేపీకి సంబంధించి సరే అది పక్కన పెడదాం. అందుకే జెన్ ఆల్ఫా కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అంటే స్కూల్స్ కి సంబంధించి వాళ్ళ సమస్యలకు ప్రొటెస్ట్ చేయడానికి మా సమస్యల కోసం మేమే పోరాడతాము అంటూ జెన్ ఆల్ఫాలో వచ్చిన ఆ చేంజెస్ అంటే ఒకప్పుడు అందుకే నేను క్లియర్ గా చెప్పాను, మీ జనరేషన్ ఆఫ్ పేరెంట్స్, మా జనరేషన్ ఆఫ్ పేరెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఆ చేంజ్ ఓవర్, మన సమస్య కోసం మనం పోరాడాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది కనిపిస్తుందా, కనిపించట్లేదా? తప్పకుండా
తర్వాత దానికి అదర్ సైడ్ ఏంటి మీరు చెప్పాలి. భారత్ సమాజం ఎలా ఫంక్షన్ అవుతుంది? ఓకే అంటారు, కాంప్రమైజ్ అంటారు. ఇలాగే ఈ భారతదేశం ఎలా నడిచింది? ఏ బయట నుంచి రాజు వచ్చి పరిపాలన వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయేవారు, ఎగ్జిస్టెన్స్ ముందరికి వెళ్ళిపోయారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరు, అలాగే అస్సాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న చరిత్ర. అలాగే ఇది ఒక నేచర్, ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతారు. చైనీస్, ఏషియన్ సొసైటీలో కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యి మెల్లిగా బయట తప్పుకుంటారు. సో అథారిటీస్ కూడా చాలా మనమే పోతున్నాం కదా, మనమే పోతున్నాం కదా. చాలా గొప్ప పని చేశారు, రోడ్ వేయించారు, కలెక్టర్ తో వెళ్ళారు, ఇది వెళ్ళారు. సో అది పెద్ద భారతదేశంలో చాలా మంచిది. కానీ ఎస్టాబ్లిష్మెంట్ తో ఎన్ని రోజులు పోరాడతారు? ఎస్టాబ్లిష్మెంట్ కోఆప్ట్ చేసేసుకుంటారు, కోఆప్ట్ చేస్తారు. సో ఇది మంచి సైన్, నేను కాదంటలేదు సుమా, మంచి జనరేషన్ నేర్చుకుంటే. బట్ ఇది లాంగ్ టర్మ్ చేంజెస్ వస్తాయంటే దీనివల్ల కొద్దిగా వస్తాయి. నేను సినికల్ గా లేను, వస్తాయి మంచి. అండ్ లెట్ us see what happens. ఖచ్చితంగా అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది, అంటే ఒక ఎండ్ పాయింట్ సార్. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లకు సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు చివరిగా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది అందరూ వాచ్ చేస్తున్నారు. మన దేశం ఒక 100 మంది గ్రిప్ లో ఉన్నది, 100 నాయకుల గ్రిప్ లో. అంతే. వాళ్ళు మనకి సిగ్నల్ ఇవ్వకపోతే ఎవరు రాజకీయంలో రాలేము. దానికి వ్యతిరేకంగా ఇలాంటి మూవ్మెంట్స్ వస్తాయి, సిజేపీ అనుకుని వస్తాయి. అది వాళ్ళు మార్చుకోవటం బెటర్, వాళ్ళే రిఫార్మ్ అవటం బెటర్. ప్రజలు రిఫార్మ్ అంటే వాళ్ళు రిఫార్మ్ అవ్వాలి. ఎలాగవుతారు? డైనాసిటీస్ వదిలేస్తారా? వాళ్ళ హై ఎక్స్పెండిచర్ వదిలేస్తారా? మనీ స్టైల్ వదిలేస్తారా? వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళే రిఫార్మ్ అవ్వాలి. పొలిటీషియన్స్ రిఫార్మ్ అవ్వకపోతే వాళ్ళకి తప్పకుండా ఆపోజిషన్ మాత్రం వచ్చేస్తారు, మార్పు వస్తుంది, జరుగుతాయి. అలాంటి చేంజ్ ఓవర్ వచ్చే అవకాశం ఉందంటారా మీ పొలిటికల్? 100%. కేజ్రీవాల్ ఒకసారి గెలిచాడు, 500 మంది కెరియర్స్ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అయిపోయేదాన్ని. మళ్ళీ తోడు వచ్చారు, వేరే విషయం. అన్ని చోట్ల నేను అదేనట్లేదు సార్. అంటే వాళ్ళ ఏంటిది ఖర్చులు తగ్గించుకోవడము, అవినీతిని తగ్గించుకోవడము, మనం ఏంటిది పొలైట్ లైఫ్ లో ఉండాలి, ప్రజల సమస్యల కోసం పోరాడాలన్న ఈ అజంప్షన్స్ ని వాళ్ళు తగ్గించేసుకొని నిజంగా ప్రజల కోసము అన్నట్టుగా వచ్చే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందా? నా పాయింట్ అది. తప్పకుండా ఉన్నది. ఎందుకంటే మనం ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. ఉన్నది తప్పకుండా. వాళ్ళు ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. మన సొసైటీ మీద మార్చుకునే శక్తి ఉన్నది మన దగ్గరని. లేకపోతే ఇలాంటి సామాజిక రిఫార్మ్స్ ఒప్పుకుంటారా? 1952లో రాజ్యాంగాన్ని ఒప్పుకోమని మంచి సొసైటీ, పీపుల్, సాఫ్ట్ పీపుల్, అందరికి అడ్జస్ట్ అవుదామని ఉన్నది. కాబట్టి చేంజ్ అనే దానికి ఒప్పుకో, పీస్ఫుల్ చేంజ్. షూర్ సార్, నిజంగా చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. చాలా అంటే ఈ యంగర్ జనరేషన్ ఆ స్పిరిట్ కి సంబంధించి చేంజెస్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అన్న దాన్ని కూడా చాలా క్లియర్ గా మీ మాటలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.